దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడతాం. అందరం లేచి నిలబడి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుతాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అదేవిధంగా యెషయా గ్రంథము 61వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి మనం చదువుతాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండనా దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరూ వారందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువానికి స్తుతులు స్తోత్రములు నాయన. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఈ చదవబడిన వాక్య భాగములను మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సదిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములో నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోట ఉండవచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నాయన, ఓ నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా, మాలో ఉన్న ప్రతి బలహీనతలను ప్రతి రోగములను మీరు ముట్టి తాకి స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఓ నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా, మీరు మమ్మల్ని బలపరిచి ఓ మా యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభువా. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన
ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు గడచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా దేవుడు మనల్ని అందరినీ కూడా కాపాడి రక్షించి బ్రతికించి సజీవు లెక్కలో ఉంచి తిరిగి మరలా నేటి ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చి ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు, ఆయనను గణపరచుటకు, ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు కృప లేకపోతే మనం ఏమీ కూడా చేయలేం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనము క్షేమంగా ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. దేవుడు మన యొక్క ప్రయాణాలన్నింటిలో కూడా ఆయన కాపుదల ఇచ్చి ఆయన కృపను మనకు తోడుగా ఉంచి మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క భయంకరమైనటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎటువంటి కాలంలో జీవిస్తున్నామంటే నిజంగా ప్రియులారా గమనించండి, ఒక భయంకరమైనటువంటి చెడ్డ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ ప్రపంచం మీద ఒక దుష్ట ఆత్మ, ఒక దెయ్యపు ఆత్మ పనిచేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే వాక్యంలో రాయబడింది, పౌలు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు, ఈ యుగ సంబంధమైన దేవత అని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ దుష్ట ఆత్మ, దయ్యపు ఆత్మ, దురాత్మ, ఈ ప్రపంచము దాని ద్వారానే నడిపించబడతా ఉన్నది. ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు దాని ద్వారానే నడిపించబడతా ఉన్నారు. ఎందుకంటే ఈ లోకము వాని యొక్క చేతిలో ఉందని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ ప్రపంచమంతా కూడా అపవాది చేత, దయ్యము చేత, దురాత్మ చేత నడిపించబడుతున్నది. ఈ లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యములు కూడా ప్రియులారా వాడి చేతనే నడిపించబడతా ఉన్నాయి. కనుక మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తున్న మనము చాలా జాగ్రత్తగా జీవించాలా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యందు భయముతోనూ భక్తితోనూ వణుకుతో మనం జీవించాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యందు భయముతోనూ భక్తితోనూ వణుకుతోనూ మనము జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తా ఉన్నది. ఈ కాలంలో ప్రియులారా ఇది ఎటువంటి కాలము అనంటే ఒక నిజమైనటువంటి విశ్వాసికి చాలా సంతోషకరమైనటువంటి కాలం ఇది. లోకములో ఉన్నటువంటి ప్రజలకు ఇది ఒక భయంకరమైన కాలముగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమైన విశ్వాసులకు, నిజమైన దేవుని బిడ్డలకు ఇప్పుడు ఈ జీవించుతున్న ఈ కాలము ఎలా ఉంటుందంటే నిజంగా ఒక ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించేటువంటి దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. ఈ కాలము లోకములో ఉన్నటువంటి వారికి కూడా ఇది ఎలా ఉంటుందంటే ఒక భయంకరమైనటువంటి కాలముగా ఉంటా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా మనము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. ఈ లోకములో జరుగుతున్న కార్యాలన్నిటికీ కూడా ప్రియులారా మనము ఏ విధంగా ఉండాలంటే ప్రియులారా ఈ లోక మర్యాదలను అనుసరింపకని వాక్యంలో రాయబడింది. కనుక ఏవి కూడా ఈ లోకముల యొక్క ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, మర్యాదలు కానీ ఏవి కూడా మనము పాటించాల్సిన అవసరము లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి
వినయము విధేయత కలిగి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగుతూ మనల్ని మనం కాపాడుకుంటూ మనల్ని మనము పరిశుద్ధులుగా తీర్చుకుంటూ, ఎవరు మనల్ని పరిశుద్ధిగా తీర్చలేరు. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ, మనము ఆ లోక కార్యములకు ప్రియులరా వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే పరిశుద్ధులంగా ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉంటాము? పరిశుద్ధులంగా ఉంటాం. యేసుక్రీస్తు చెప్పిన వాక్యము అదే, నేను మిమ్మలను లోకములో నుండి వేరు చేశానంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకము వేరు, మీరు వేరు. కనుక మీరు లోకములో ఉన్నారు, కానీ లోకములో నుండి నేను మిమ్మలను వేరుపరిచాను, బయటికి తీసుకొచ్చాను. కనుక లోకానికి మీకు ఎటువంటి సంబంధము లేదు. లోకమనగా ఆచారాలు, లోకమనగా సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, రాజకీయము, సినిమా, వ్యభిచారము, త్రాగుడు, జూదము, ఇవన్నీ ఎక్కడున్నాయి? లోకములో ఉన్నవి. కనుక వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని ఏం చేసినాడంటే బయటికి తీసుకుని వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము లోకంలోనే ఉన్నాం. మనం ఎక్కడున్నామండి? లోకములోనే ఉన్నాం. కానీ లోకము మనలను అంటకుండగా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే జాగ్రత్త పరచుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా మనము రక్షించబడ్డాం, విమోచనలోనికి తీసుకొని రాబడ్డాం. రక్షించబడిన మనము, విమోచనలోకి తీసుకొని రాబడిన మనము ప్రియులారా, మనం ఎంతో జాగ్రత్తగా ఈ లోకములో జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే చూద్దాం చదవబడిన ఈ వాక్య భాగాలు. మొదటిగా మనం చదివింది ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. అదేవిధంగా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1, 2, 3 వచనాలు కూడా మనం చదివాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈ 2 వచనాలలో కూడా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మనకు తెలియజేస్తా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము, ఇక్కడ మనం చూస్తే ఈ 2వ వచనాన్ని, 2వ వచనం మాత్రం చదవండి. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చూడండి యోహాను సువార్త దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆ యొక్క 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుతాం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును. ఈ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యములో ఏం రాయబడింది? కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూస్తారు, కొంచెము కాలమునకు మీరు నన్ను చూడరు అని వాక్యములో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్త్రీ ప్రసవించినప్పుడు, ఆమె గడియ వచ్చినప్పుడు ఆమె వేదనను ఏం చేస్తుందంట? వేదన పడుచును. ఆ యొక్క వేదన పడుచు ఆమె కుమారుని కనినప్పుడు ఆ వేదన ఏం చేస్తుందంట? మర్చిపోతుందంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి,
చదవబడిన ఈ 2 వాక్యాల ప్రకారము ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి. లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు చదివితే అక్కడ యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నోవాహు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుడు దినములు జరుగును, లోతు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుని యొక్క దినములు జరుగును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, యేసుక్రీస్తు ప్రవచించినటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా నోవాహు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుడు దినములు జరుగును, లోతు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుని యొక్క దినములు జరుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనములో, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చినప్పుడు ఆమె వేదన పడుచు ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టిన సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకం చేసుకున్నదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము ఈ 2వ వచనములో, హితవచనము ప్రకటించుటకును మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని ఇక్కడ ఈ వాక్యంలో రాయబడింది. ఇదే వాక్యము లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ కూడా ఆయన చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను చూపు కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపించాడు. చూడండి, ఈ లూకా సువార్త 4వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి ఈ ప్రవచన వాక్యాన్ని చదువుతున్నాడు. ఆయన ఆ చదవబడిన వాక్యములో సగము మాత్రమే చదివి మిగతా సగమును చదవకుండా ఆపేశాడు. ఏమిటా మిగతా సగం అని అంటే, దేవుని ప్రతిదండన దినము అనే సగము విడిచిపెట్టేశాడు ఆయన. అంటే దేవుని ప్రతిదండన దినం అనగా తీర్పు దినము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తీర్పు దినము అంటే మొదటి రాకడలో ఆయన హితవత్సరము ప్రకటించుటకు ఒక మానవుడిగా వచ్చాడు. ఈ మధ్యాహ్న సమయంలో మనము ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే, మరొక అపోస్తుల కార్య గ్రంథము రాయబడుతున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక అపోస్తుల కార్యముల గ్రంథము రాయబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది మరొక అపోస్తుల కార్య గ్రంథము రాయబడుతుంది అని ఎవరు చెప్పారు అని అంటే, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చెప్పిన మాట ఇది? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చెప్పిన మాటలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక అపోస్తుల కార్య గ్రంథము రాయబడుతున్నది. చూడండి, మరొక అపోస్తుల కార్యం అని అంటే ఆల్రెడీ మనకు ఒక అపోస్తుల కార్యము రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ మనకు ఒక అపోస్తుల కార్యము రాయబడింది. మొదటి అపోస్తుల కార్యము రాయబడింది. ఈ మొదటి అపోస్తుల కార్యము ఎవరు రాశారు అని అంటే లూకా రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు రాశారండి? లూకా రాశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఏ లూకా అంటే లూకా సువార్తను ఎవరైతే రాశారో ఆ యొక్క లూకా గారే అపోస్తుల కార్య గ్రంథము కూడా రాశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా ఎవరు అసలు అని అంటే,
ప్రియులారా, లూకా యూదుడు కాదు. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లూకా యూదుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. లూకా యూదుడు కాదు. లూకా ఒక అన్యుడు. ఎవరండి ఆయన? అన్యుడు. ఏ దేశానికి చెందినవాడు అని అంటే రోమా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రోము దేశమునకు, ఆయన గ్రీక్ సామ్రాజ్యానికి, ఆయన గ్రీక్ సామ్రాజ్యంలో, రోమా ఆ యొక్క సామ్రాజ్యంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లూకా ఆయన వృత్తి ఏమిటి అని అంటే ఆయన వైద్యుడు. లూకా ఎవరు? ఒక వైద్యుడు. మొట్టమొదటిగా మనం చూడాల్సింది లూకా ఒక యూదుడు కాదు. లూకా ఒక అన్యుడు. లూకా ఒక వైద్యుడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మూడో మనం గమనిస్తే ఆయన 12 మంది శిష్యుల్లో కూడా సంబంధం లేదు. 12 మంది శిష్యుల్లో లూకా అనేటువంటి వ్యక్తి లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చదివితే అక్కడ దేవుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ 12 మందిలో ఆ పేర్లు కూడా క్లియర్గా మనకు మత్తయి సువార్తలో మనకు కనబడతా ఉంటాయి. ఆ పేర్లలో లూకా పేరు కనబడదు. ఈ 12 మంది శిష్యులు కేవలం యూదులు మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ 12 మంది శిష్యులు కేవలం యూదులు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఆ 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా అనేటువంటి యూదా చనిపోయాడు. ఇస్కరియోతు యూదా అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన స్థానంలో దేవుడు పౌలుని తీసుకున్నాడు, కానీ లూకాను తీసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఈ 12 మంది శిష్యులకు ఈ యొక్క లూకాకి అసలు ఏ సంబంధము లేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ 12 మంది శిష్యులు కేవలము యూదులు వాళ్ళు. లూకా ఒక ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లూకా యూదుడు కాదు. లూకా ఒక అన్యజనుడు. లూకా ఒక వైద్యుడు ఆయన. అయితే యేసుక్రీస్తు చేస్తున్న పరిచర్యనంతా కూడా ఆయన గమనించాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిచర్యను గమనిస్తూ ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు, ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యములు ప్రియులారా ఆయన గమనిస్తూ వచ్చాడు. అందుకనే ఆయన మొదటి పుస్తకము లూకా సువార్త అని పెట్టాడు. ఈ లూకా సువార్తలో యేసుక్రీస్తు యొక్క జననము గురించి చాలా స్పష్టంగా లూకా గారు రాశారు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క పరిచర్యను గురించి లూకా రాశాడు లూకా సువార్తలో. యేసుక్రీస్తు యొక్క మరణము గురించి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము గురించి, యేసుక్రీస్తు కొనిపోవడం గురించి, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి కూడా లూకా రాశాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకనే లూకా సువార్త 17వ అధ్యాయము నోవాహు దినములు, లోతు దినాలు, ఈ రెండు కూడా ప్రియులారా అవి దేనిని సూచిస్తున్నాయి అని అంటే రెండవ రాకడను సూచిస్తా ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లూకా 2 గ్రంథాలు రాశాడు. మొదటి గ్రంథం ఏంటి? లూకా సువార్త. రెండవ గ్రంథము అపోస్తలుల కార్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అసలు యూదుడికి సంబంధము లేనటువంటి వ్యక్తి, ఒక అన్యజనుడు, ఒక అన్యుడు ప్రియులారా యూదులతో పాటు అక్కడ సమానముగా పుస్తకాలు రాసి ఆ పుస్తకాలు పరిశుద్ధ గ్రంథములో భద్రపరిచి ఈనాడు చరిత్రలో ఒక అన్యుడి యొక్క పుస్తకాలు ఈరోజు మనం చదువుతున్నామంటే అది ఎంత గొప్ప కార్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు క్రీస్తు పరిణామము మరొక అపోస్తుల కార్యము రాయబడుతుంది అని చెప్పాడు ఆయన. ఏ గ్రంథం రాయబడుతుందంట? మరొక అపోస్తుల కార్య గ్రంథము రాయబడుతుంది అని అంటున్నాడు.
అంటే మరొక అపోస్తుల కార్య గ్రంథము రాయబడాలి అంటే దేవుడు మరలా మన మధ్యలోనికి తన యొక్క రెండవ రాకడలో ఆయన ఏ విధంగా రాబోతున్నాడో ప్రియులారా గమనించండి. ఆయన లూకా ఆయన స్పష్టంగా గ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని గ్రహించాడు? దేవుడు మరలా రెండవ రాకడలో మానవుడుగానే రాబోతున్నాడు అని గ్రహించాడు ఆయన. అందుకనే ఆయన ఏమి రాశాడు అనంటే, లోతు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుని యొక్క దినములు జరుగును అని రాశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మొదటి రాకడ గురించి దేవుడు మొదటి రాకడలో ఒక మానవుడిగా, ఒక శరీరధారిగా ఆయన వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరము ఈ లోకములో జీవించాడు. ఆయన పరిచర్యలో ఏమైతే జరిగినాయో అవన్నీ కూడా ఒక గ్రంథాన్ని రాశాడు ఆ యొక్క లూకా గారు. అంతేకాదు యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి ఆయన పరలోకానికి ఆరోహణం అవుతూ, ఆ ఆరోహణమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులను కూడా ఆయన ఎన్నుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 12 మంది శిష్యుల ద్వారా యేసుక్రీస్తు యొక్క నామములో ఎన్ని అద్భుతాలు జరిగినాయో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగినాయో ప్రియులారా, అవన్నీ కూడా చాలా స్పష్టంగా ఆయన తన గ్రంథంలో అపోస్తుల కార్యంలో రాసుకుంటా వచ్చాడు. అపోస్తులు యేసుక్రీస్తు యొక్క నామం గురించి వారు ఎంతగా ప్రయాసపడ్డారో, ఆ దినాల్లో మానవుడే దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు అని చెప్పడానికి వారు ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని శోధనలు వాళ్ళు అనుభవించారో ప్రియులారా గమనించండి. అవన్నీ కూడా ప్రియులారా లూకా గారు తన యొక్క గ్రంథములో అపోస్తుల యొక్క కార్యములలో రాసి ఉంచాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఈయన పౌలుకి, ఈ లూకా పౌలుకి పరిచర్య చేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి పరిచర్య చేశాడు? పౌలుకి. ఆమేన్. హల్లెలూయా. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు ఈ లూకా గారు వెళ్ళి ఆయనకు పరిచర్య చేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ప్రతి గ్రంథము కూడా యూదుని చేతనే రాయబడింది. అర్థమవుతుందామండి? మీరు ఆది కాండము తీసుకోండి, 5 కాండాలు ఉన్నాయి. ఈ 5 కాండాలు ఎవరు రాశారు? యూదుడే రాశారు. ఎవరైనా? మోషే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ గ్రంథము, న్యాయాధిపతులు, ఇట్లాగా పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ప్రతి గ్రంథము, ప్రతి గ్రంథం అంటే ఎన్ని గ్రంథాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో? ఎన్ని ఉన్నాయి? 66 గ్రంథాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 66 గ్రంథాలను రాసిన వాళ్ళు ఎవరు అనంటే, 65 గ్రంథాలు రాసింది యూదులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 64 గ్రంథాలు. ఆమేన్. హల్లెలూయా. మొత్తం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి దీంట్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 66 పుస్తకాల్లో 64 పుస్తకాలు యూదులు రాశారు. ఆమేన్. హల్లెలూయా. 2 పుస్తకాలు మాత్రమే ఒక అన్యుడు రాశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ అన్యుడు ఎవరనంటే లూకా. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్యుడు ఎవరండి? లూకా. 64 పుస్తకాలు యూదులు రాస్తే ఈ యొక్క 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు మాత్రము లూకా రాశాడు. ఆయన అన్యుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాసిన గ్రంథాలు అవి సామాన్యమైన కావు. లూకా సువార్త ఒక సామాన్యమైన గ్రంథం కాదది. అపోస్తుల కార్యము ప్రియులారా, అది ఒక సామాన్యమైన గ్రంథం కాదు. ఈ యొక్క అపోస్తుల కార్యము మరొక అపోస్తుల కార్యం రాయబడుతుందంటే నిజంగా
ఆ అపోస్తుల కార్యాలకి ఎంత విలువ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అపోస్తుల కార్య గ్రంథములకు ఎంత విలువ ఉన్నదో దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మొదటి రాకడను గురించి ప్రకటించుటకు, యేసే క్రీస్తుని బోధించుటకు, చూడండి, ఆ దేవుడు మానవుడిగా వచ్చాడని బోధించుటకు దేవుడు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 12 మంది శిష్యుల ద్వారా అపోస్తుల కార్యం రాయబడలేదు, కానీ అయితే ఆ యొక్క 12 మంది శిష్యులకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వచ్చి అపోస్తుల కార్య గ్రంథాన్ని రాశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి వాక్యం యొక్క బయలుపాటు ఎక్కడ ఉన్నది అని అంటే అపోస్తుల కార్యములోనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, ఈ అపోస్తుల కార్య గ్రంథముల కనంట ఈ 4 సువార్తల కాపలా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఈ 4 సువార్తలను ఆయన దేనితో పోలుస్తున్నాడు అని అంటే 4 జీవులతో పోల్చాడు ఆయన. అంటే ఈ 4 జీవులు దేని చుట్టూ ఉంటున్నాయి? సింహాసనము చుట్టూ ఉంటున్నాయి. ప్రకటన గ్రంథంలో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? 4 జీవులు ఎక్కడున్నాయి అని అంటే సింహాసనము చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 జీవుల్ని ఈ సువార్తలతో పోల్చాడనంటే ఈ సువార్తలు దేనికి కాపలా ఉన్నాయి అని అంటే అపోస్తుల కార్య గ్రంథానికి ఉన్నాయి. అంటే అపోస్తుల కార్య గ్రంథములో ఏమున్నది అనంటే దేవుని యొక్క సింహాసనం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అపోస్తుల కార్య గ్రంథంలో ఏమున్నది? దేవుని యొక్క సింహాసనం ఉన్నది. ఏమిటా ఆ దేవుని యొక్క సింహాసనం అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సింహాసనం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామము. ఆ పేరే దేవుని యొక్క సింహాసనమై ఉన్నది. ఎందుకనంటే ఆ పేరులో దేవుడు మొదటి రాకడలో ఆయన ప్రత్యక్షమయ్యాడు కాబట్టి. దేవుడు సంఘానికి ఇచ్చిన పేరు ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క పేరు. అందుకని సంఘము 2000 సంవత్సరాలకు వరకు కూడా ప్రియులారా యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుతా వచ్చింది. ప్రభు రాత్రి భోజనం రాత్రే చేస్తా వచ్చింది. పాద శుద్ధీకరణ చేయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు ఎడతెగక ప్రార్థించుతా వచ్చారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఆ సింహాసనము చుట్టూ ఈ 4 జీవులు ఉన్నాయి అని చెప్పి క్రీస్తు ప్రభువు మాట్లాడతాం. అంటే సింహాసనం ఎక్కడ ఉంది అంటే అపోస్తుల కార్య గ్రంథములో సింహాసనము ఉన్నది. అందుకనే పేతురు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు అంటే చూడండి, ఆ యొక్క అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలెనని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది దేవుని యొక్క సింహాసనం. ఏది దేవుని యొక్క సింహాసనము అనంటే యేసుక్రీస్తు యొక్క నామమే దేవుని యొక్క సింహాసనము. కనుక ఇప్పుడు చూడండి, ఈ 12 మంది శిష్యులు వాళ్ళు దేని గురించి సిలువ వేయబడ్డారు? వాళ్ళు పేతురు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. పౌలు చిరఛేదనం చేయబడ్డాడు. శిష్యుడైన యోహాను ఆయన 2 సార్లు నూనెను మరగబెట్టి ఆ నూనెలో వేశారు. ఆయన చనిపోవటం లేదని చెప్పి తీసుకుని వెళ్ళి ఎక్కడేశారు? పద్మాసు దీవులో వేసేశారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపారు.
ఈ 12 మంది అపోస్తులలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి అపోస్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రియులారా ఏదో ఒక విధంగా వాళ్ళు చంపబడ్డారు, హత్య చేయబడ్డారు. తోమా గారు మన దేశానికి వచ్చి ఆయన కూడా ప్రియులారా బల్లెముతో పొడిచారు, ఆయన పొడిచి చంపారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కారణం దేని గురించి అని అంటే ఆ యొక్క పేరు గురించి. ఏ పేరు గురించి? యేసుక్రీస్తు అనే పేరు గురించి. అందుకనే ఈ శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయులు, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఒక రోజున పేతురు, యోహాను పట్టుకుని మీరు ఆ పేరు ఆ నామమును ఎత్తకూడదని చెప్పి వాళ్ళు ఖండితంగా ఆజ్ఞాపించారు. అప్పుడు పేతురు, యోహాను ఏమంటున్నారంటే మేము ఆ పేరును ఎత్తకుండగా మేము ఉండలేము అని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే సింహాసనము ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు అనే పేరే దేవుని యొక్క సింహాసనమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దానిని ప్రకటించుటకు 12 మంది శిష్యులు వచ్చారు. ఆ 12 మంది శిష్యులు యేసుక్రీస్తు యొక్క నామములో ఎన్ని అద్భుతాలు చేశారో, ఎన్ని సూచక్రియలు చేశారో, వాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎన్ని బాధలు అనుభవించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని శోధనలు అనుభవించారో అవన్నీ కూడా ప్రియులారా లూకా గారు తన యొక్క 2వ గ్రంథమైనటువంటి అపోస్తుల కార్యములో రాశాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మొదటి రాకడ గురించి దేవుడు మానవుడుగా వచ్చాడు. చూడండి, ఈ పాయింట్ మనకు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. దేవుడు మానవుడుగా వచ్చాడు. ఆ మానవుడు ఎలా వచ్చాడు? అద్వితీయ కుమారుడుగా వచ్చాడు ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయము మనం చూస్తే చూడండి, ఆ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచ్చినని మనం చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు. చూడండి, ఏ కుమారుడుగా వచ్చాడంటే ఆయన అద్వితీయ కుమారుడు. అద్వితీయుడు అని అర్థం ఏంటంటే ద్వితీయ స్థానము లేనివాడు, రెండో వ్యక్తి కాదు. అద్వితీయుడు అనగా ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కుమారుడుగా వచ్చినప్పుడు మాత్రమే అపోస్తుల కార్యగ్రంథం రాయబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు మొదటి రాకడలో దేవుడు ఆయన మానవుడుగా వచ్చి ఆయన ఎలా బయలుపరుచుకుంటున్నాడు అంటే అద్వితీయ కుమారుడుగా బయలుపరుచుకుంటున్నాడు. ఆయన ఏ కుమారుడుగా? అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవములో ప్రవేశించెను. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందండి? కనుక ఇప్పుడు ఆయన అద్వితీయ కుమారుడుగా వచ్చాడు, ఏకైక కుమారుడుగా వచ్చాడు. ఆ ఏకైక కుమారుడుగా వచ్చినప్పుడు, అద్వితీయ కుమారుడుగా వచ్చినప్పుడు ఆ కుమారుడు గురించి ఒక అపోస్తుల కార్యగ్రంథము రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ లూకా ఎవరికి సూచనగా ఉన్నాడంటే ప్రియులారా నిజంగా వధువుకు సూచనగా ఉన్నాడు. లూకా నిజమైన వధువుకి సూచనగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా యూదుడు కాదు, ఒక అన్యుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా 12 మంది శిష్యులకి లూకాకి ఎటువంటి సంబంధము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 12 మంది శిష్యులు వేరు, లూకా వేరు. 12 మంది శిష్యులు యూదులై ఉన్నారు, లూకా ఒక అన్యుడై ఉన్నాడు. ఈ లూకా ప్రియులారా యేసుక్రీస్తుని గురించి స్పష్టంగా చాలా ఆయనను ఏదో దగ్గరగా చూచిన వ్యక్తిలాగా, ఆయనను వెంబడించిన వ్యక్తిలాగా, ఆయన పరిచర్యలో పాల్గొనేటువంటి వ్యక్తిలాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మీరు చూడండి,
ఆ పెంతుకోస్తు మేడగదిలో కూడా లూకా గారు లేరు. మీకు అర్థమైందా? మీరు చూడండి ఆ యొక్క 2వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకా అపోస్తుల కార్యగ్రంథము. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున చూడండి ఆ 1వ అధ్యాయం 12వ వచనం నుంచి అపోస్తుల కార్యము 1వ అధ్యాయం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడపదగినంత సమీపమున ఉన్నది. వారి పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జోలేతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదా అనువారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, ఇలా లూకా పేరు లేదు, ఉందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఏ సంబంధము లేనిటువంటి ఈ లూకాను దేవుడు ఎన్నుకొని ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము గురించి, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి స్పష్టంగా తన గ్రంథాలలో ఆయన రాసి ఉంచాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. లూకా ఒక వైద్యుడైన, వృత్తిపరంగా ఒక వైద్యుడైన, ఒక అన్యుడైన, 84 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 84 సంవత్సరాలు బ్రతికాడు లూకా గారు. కనుక ఇప్పుడు ఆ 12 మంది శిష్యులు ఏ అద్భుతములైతే, ఏ ఆశ్చర్య కార్యములైతే చేసి చూపించారో ప్రియులారా గమనించండి. అవన్నీ కూడా ప్రియులారా చాలా స్పష్టంగా, క్లియర్గా పేతురు గురించి, ఆ యొక్క యోహాను గురించి, పౌలు గురించి, ఫిలిప్పు గురించి, ప్రియులారా గమనించండి, ఆ యొక్క స్టెఫను గురించి, యూదాలో ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి ఆ 12 మంది శిష్యులు ఆ 12 మంది శిష్యులు ఎంతమంది అయితే యెరూషలేములో ఉన్నారో వారందరి గురించి స్పష్టంగా రాశాడు ఈ యొక్క లూకా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లూకా అపోస్తుల కార్యము గ్రంథం అని పెట్టి టైటిల్ పెట్టి రాశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ యొక్క అపోస్తుల కార్య యొక్క గ్రంథము ఎవరి గురించి తెలియజేస్తున్నది అంటే, యేసుక్రీస్తుని గురించి తెలియజేస్తున్నది, పేతురు గురించి తెలియజేస్తున్నది. చూడండి, ఆ యొక్క ఫిలిప్పు గురించి తెలియజేస్తున్నది, పౌలు గురించి తెలియజేస్తున్నది, యోహాను గురించి తెలియజేస్తున్నది. ఆ యొక్క ఇశ్రాయేలులో ఎంతమంది అయితే శిష్యులు ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ప్రియులారా ఆ యొక్క అపోస్తుల కార్య గ్రంథములో ఆయన రాసించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది మొదటి రాకడ గురించినటువంటి అపోస్తుల కార్య గ్రంథము. మొదటి రాకడ గురించినటువంటి అపోస్తుల కార్య గ్రంథం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఒక అపోస్తుల కార్య గ్రంథము రాయబడింది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, దేవుడు మానవుడుగా వచ్చాడు అని తెలియచేయటమే అపోస్తుల కార్యముల యొక్క గ్రంథం యొక్క ఉద్దేశమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్య గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి? ఏమండి, అపోస్తుల కార్యముల యొక్క గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు మానవుడుగా వచ్చాడని తెలియజేయడమే
అపోస్తుల కార్యము గ్రంథము యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మము మరొక అపోస్తుల కార్య గ్రంథము రాయబడుతున్నది అని చెప్పినాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎన్ని వర్తమానాల్లో చెప్పాడు అని అంటే ప్రియులారా గమనించండి, చాలా వర్తమానాలు చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, క్రీస్తు బ్రహ్మము నీవు దీనిని నమ్ముచున్నావా అనే వర్తమానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము దీనిని నీవు నమ్ముచున్నావా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఏమి నమ్మాలో ఆ వర్తమానం చదివితే మనకు అర్థం అవుతుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకనే మనం వర్తమానాలు చదవాలి. మనము వర్తమానాలు చదవాలి. క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానాలు చదవాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. బైబిల్ చదివితే సరిపోదు. బైబిల్ ఒక ప్రశ్న అయితే దాని సమాధానము క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానాలు కూడా ఏమైపోయానంటే అవి కూడా ప్రశ్నలే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆయన ఏమి చెప్తున్నాడంటే, మరొక అపోస్తుల కార్య గ్రంథము రాయబడుతుంది అనే సందేశము ఆయన ఎక్కడ మాట్లాడుతున్నాడు అని అంటే, ఆ వర్తమానం నీవు దీనిని నమ్ముతున్నావా అనే వర్తమానంలో, నీవు దీనిని నమ్ముతున్నావా అనే వర్తమానంలో 31వ పేరాలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, యేసు చెప్పెను యోహాను సువార్త 15వ అధ్యాయములో, అని నేను నమ్ముతున్నాను. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. మంచిది. ఇప్పుడు ఆ ద్రాక్షావళి మొదటి కొమ్మ వచ్చినప్పుడు ఆ కొమ్మలో నుండి ఒక అపోస్తుల కార్య గ్రంథము రాయబడినది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం ఉంది కదా, అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు అని చెప్తున్నాడు ఆయన. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ద్రాక్షావళి, ఆ ద్రాక్షావళిలో నుండి ఒక కొమ్మ వచ్చిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద్రాక్షావళిలో నుండి ఒక కొమ్మ వచ్చిందంట. ఆ కొమ్మ ఎవరు అని అంటే యేసు క్రీస్తు. ఆ కొమ్మ ఎవరండి? యేసు క్రీస్తు. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, ఒక కొమ్మ వచ్చినప్పుడు ఆ కొమ్మ నుండి ఒక అపోస్తుల కార్య గ్రంథం రాయబడిందంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇంకా ఏమైనా మాట్లాడుతున్నాడు, ఇంకా ముందుకు వెళ్తూ ఆయన, రెండవ కొమ్మ వచ్చినప్పుడు మరొక అపోస్తుల కార్యము తయారు చేస్తున్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే రెండవ కొమ్మ కూడా వస్తుంది. రెండవ కొమ్మ అంటే రెండవ రాకడని అర్థం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూడండి, మూడవ కొమ్మ వచ్చినప్పుడు మరొక అపోస్తుల కార్యము తయారు చేస్తున్నది. అంటే ఇప్పుడు ఎన్ని అపోస్తుల కార్యాలు రాయాలి? 3. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఇది నా మనసులో దేవుడు ఎప్పుడో పెట్టాడు, కానీ అది 2 రోజుల నుంచి చర్చింగ్ చేసి వర్తమానాల్లోకి వెళ్ళి చూస్తే 2 అపోస్తుల కార్య గ్రంథాలు కాదంట రాయబడింది, 3. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని అపోస్తుల కార్య గ్రంథాలు? ఆల్రెడీ ఒకటి రాయబడింది, ఇంకెన్ని రాయబడాలి? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకెన్ని రాయబడాలి? ఇంకా 2 రాయబడాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను నమ్ముతున్నాను, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. మంచిది. ఇప్పుడు ఆ ద్రాక్షావళి మొదటి కొమ్మ వచ్చినప్పుడు ఆ కొమ్మ నుండి ఒక అపోస్తుల కార్య గ్రంథము రాయబడింది. ఆల్రెడీ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మళ్ళా ఏం చెప్తున్నాడు? రాయబడింది. రెండవ కొమ్మ
మరొక అపోస్తుల కార్యమును తయారు చేస్తున్నది. మూడవ కొమ్మ మరొక అపోస్తుల కార్యములను తయారు చేస్తున్నది. మరియు ఆ ద్రాక్షావళి నుండి వచ్చే ప్రతి కొమ్మ దాని మొదటి కొమ్మ వలె ఉంటుంది. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వచ్చేటువంటి కొమ్మలన్నీ కూడా ఏవైతే ఉన్నవో ఆ మొదటి కొమ్మ ఏదైతే ఉన్నదో, ఆమేన్, హల్లెలూయా, ఆ మొదటి కొమ్మతో ఏదైతే ఉంటుందో దానితో ఇవి కూడా ఎలా ఉంటాయంటే సమానముగా ఉంటవి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ మూడు అపోస్తుల కార్య గ్రంథములో అని అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో అంటే దేవుడు అద్వితీయుడిగా వచ్చినప్పుడు, అద్వితీయ కుమారుడుగా వచ్చినప్పుడు ఆయన ఒక అపోస్తుల కార్య గ్రంథము రాయిపించాడు. అది యేసుక్రీస్తుని గురించి. మరలా దేవుడు రెండవ రాకడలో ఎలా వస్తున్నాడు అని అంటే మరలా మనిషి కుమారుడుగానే వస్తున్నాడు. మనం చదివిన ఈ వాక్యాల ప్రకారం ఏ వాక్యాలు చదువు మనం? యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనములో ఆయన ఏం చెప్తున్నాడు? హితవస్త్రము ప్రకటించుటకును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని యొక్క ప్రతిదండన దినము చేయుటకు దేవుడు మరలా ఎలా రావాలి అంటే మనుషుడుగానే మానవుడుగానే రావాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకని యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చినప్పుడు ఆమె మరి వేదన పడును. వేదన పడే కుమారుడు కలిగినప్పుడు ఆమె ఆ వేదనని ఏం చేస్తుందంట? మర్చిపోతుందంట, జ్ఞాపకం చేసుకోదు అనంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇది యేసుక్రీస్తు ప్రవచనం. ఇది అంటే ఒక స్త్రీ ప్రసవిస్తా ఉన్నది, మరలా దేవుడు కుమారుడుగా పుట్టబోతున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. లూకాసు సువార్త 17వ అధ్యాయము ఆ యొక్క 26 నుంచి 30 వచనాలు చదివితే అవి లోతు దినాలు గురించి మాట్లాడుతున్నది, తర్వాత నోవాహు దినముల గురించి మాట్లాడుతూ ఉన్నది. ఆ రెండు సందర్భాల్లో కూడా మనం చూస్తే అక్కడ దేవుడు మరలా తిరిగి మానవుడిగానే వస్తున్నాడు అని మనకు తెలియజేయబడుతున్నది. దీనికి అంతటికంటే కూడా మరలా ఇంకొక యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతాం. యెషయా గ్రంథము ఆయన నీవు పోయి 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు. ఇది రెండవ రాకడ గురించినటువంటి ప్రవచనము. ఈ యొక్క 6వ అధ్యాయము 7వ వచనంలో ఏమనబడింది అని అంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అది మొదటి రాకడకు సంబంధించినటువంటి ప్రవచనం. అది 9వ అధ్యాయం 6వ వచనంలో ఇది రెండవ రాకడ గురించినటువంటి ప్రవచనం. ఇది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ చదవబడిన ఈ లేఖనములన్నిటి ప్రకారము దేవుడు రెండవ రాకడలో మరలా ఎలా రాబోతున్నాడనంటే మానవుడుగాను కుమారుడుగా రాబోతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఎన్ని ప్రత్యక్షతలండి? దేవుడు ఎన్ని కుమారుల యొక్క పేర్లు పిలువబడుతున్నాడు ఆయన అంటే దేవునికి 3 కుమారుల యొక్క పేర్లలో ఆయన పిలువబడుతున్నాడు. దేవుడు ఎన్ని కుమారుల యొక్క పేర్లలో పిలువబడుతున్నాడు ఆయన? 3. మొదటిది ఏమిటి అంటే మనిషి కుమారుడు. మొదటిది మనిషి కుమారుడు, రెండవది దేవుని కుమారుడు, మూడవది దావీదు కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కుమారుడు అంటేనే అర్థం ఏంటంటే మానవుడుగా జన్మించడం అని అర్థం. అర్థమవుతుందండి? కుమారుడు అంటేనే మానవుడుగా తిరిగి జన్మించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా గమనించండి, ఆయన మానవుడుగా ఉంటున్నాడు, దేవుడు మానవుడుగా ఉంటున్నాడు అని అర్థం. అంటే ఆయన కుమారుడుగా పిలువబడినప్పుడల్లా కూడా ఒక అపోస్తుల కార్యగ్రంథం రాయబడతా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన 3 అపోస్తుల కార్యం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆల్రెడీ ఒక అపోస్తుల కార్య గ్రంథం రాయబడింది. ఆయన అద్వితీయ కుమారుడుగా వచ్చాడు, మనిషి కుమారుడుగా వచ్చాడు యేసుక్రీస్తు. ఆయన మనిషి కుమారుడుగా, ప్రియులారా అద్వితీయ కుమారుడుగా యేసుక్రీస్తు బయలుపరుచుకున్నప్పుడు ఆయన చూడండి ఒక అపోస్తుల కార్య గ్రంథము రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అదే దేవుడు మరల సంఘములో ఎలా వస్తున్నాడు అని అంటే జ్యేష్ఠ కుమారుడుగా వస్తున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడు? జ్యేష్ఠ కుమారుడికి, సంఘములో జ్యేష్ఠుడుగా. చూడండి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో ఆయనను మహిమపరచెను. చాలండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఆమేన్. హల్లెలూయా. ఇది సంఘము. వాక్యంలో రాయబడింది, తన నామమును ఎందరైతే అంగీకరించుదురో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడుటకు ఆయన అధికారం ఇచ్చానని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. తన నామమును అంటే యేసుక్రీస్తు యొక్క నామమును ఎంతమంది అయితే అంగీకరించారో వాళ్ళందరూ ఎవరంట? దేవుని కుమారులు, కుమార్తెలుగా పిలువబడుతున్నారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారు. ఆయన దేవుని కుమారులగుటకు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చానని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు సంఘములో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉన్నారంటే దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెలుగా ఉంటున్నారు. అయితే ఈ దేవుని యొక్క కుమారులలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఒకరిని జ్యేష్ఠుడుగా తీసుకున్నాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘములో దేవుని కుమారుడు క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు, ఆయనకు 3 విధాల ప్రత్యక్షతలు ఉన్నాయి. మొదటిది దేవుడు మానవుడుగా వచ్చటము, రెండవది దేవుడు సంఘములో బయలుపరచుకోవటము, మూడవది దేవుడు పెళ్లి కుమార్తెలో బయలుపరచుకోవటం అంట. ఎన్ని ప్రియులారా గమనించండి, అర్థం చేసుకోవడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి? 3 కుమారుల పేరులో పిలువబడ్డాడు. మొదటిగా అదేంటి? మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మరలా 3 విధాలుగా బయలుపరుచుకుంటున్నాడంట. ఆ 3 విధాలు ఏంటంటే దేవుడు మానవుడుగా రావటం అంట, దేవుడు మానవుడుగా తనను తాను బయలుపరుచుకోవటం. అర్థమవుతుందా? రెండవది దేవుడు సంఘములో బయలుపరుచుకోవటం అంట. దేవుడు సంఘములో బయలుపరుచుకోవటం. దేవుడు సంఘములో బయలుపరుచుకోవటం అని అంటే అది క్రీస్తు బ్రహ్మలోనే జరిగింది. ఎందుకంటే
దేవుడు సంఘములో ఏం చేసినాడంటే క్రీస్తు బ్రహ్మను తీసుకున్నాడు కాబట్టి, ఆయన సంఘములో జ్యేష్ఠుడిగా క్రీస్తు బ్రహ్మను తీసుకున్నాడు కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మూడవది పెండ్లి కుమార్తెలో ఆయన బయలుపరుచుకుంటాడంట. మూడవది దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మూడవది పెండ్లి కుమార్తెలో. కనుక ఈ మూడు విధాలుగా కూడా దేవుడు ఎలా వస్తున్నాడంటే కుమారుల యొక్క పేరులోనే వస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆయన అనేక సహోదరులలో ఆయన ఎలా ఉంటున్నాడంటే జ్యేష్ఠ కుమారుడుగా. అంటే ఇక్కడ ఏ కుమారుడుగా బయలుపరుచుకుంటున్నాడంటే దేవుని కుమారుడుగా బయలుపరుచుకుంటున్నాడు ఆయన సంఘములో. అవునే కదా? అంటే ఇప్పుడు సంఘములో ఉన్నది ఎవరు? తన నామమును అంగీకరించు వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, ఆయన దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినని వాక్యం రాబడింది. కనుక ఇప్పుడు క్రీస్తు బ్రహ్మం ఎవరు? ఆయన దేవుని కుమారుడు. ఆయన సంఘములో వచ్చినటువంటి దేవుని కుమారుడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో వచ్చి దేవుడు ఏం చేసుకుంటున్నాడంటే తనను తాను ఆయన ఏం చేసుకుంటున్నాడంటే బయలుపరుచుకుంటున్నాడు. సంఘములో ఆయన ఎవరి ద్వారా బయలుపరుచుకుంటున్నాడు అనంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ద్వారా ఆయన తనను తాను ఏం చేసుకుంటున్నాడంటే బయలుపరుచుకుంటున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంఘములో అనేక సహోదరులు, అంటే అనేక మంది పిల్లలు ఉన్నారు దేవునికి. ఆ పిల్లలందరిలో, ఆ యొక్క సహోదరులలో దేవుడు ఒకరిని ముందుగా నిర్ణయించుకున్నాడంట తన కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తన కోసం ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎవరినైతే నిర్ణయించుకున్నాడో వారినే పిలిచాడు ఆయన. ఎవరినైతే పిలిచాడో వాళ్ళని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఎవరినైతే నీతిమంతులుగా చేశాడో వారిని ఆయన ఏం చేసినాడంటే మహిమపరిచాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే చూడండి, క్రీస్తు బ్రహ్మము అడుగు పెట్టిన దగ్గరల్లా కూడా ఆయనకి మహిమే వచ్చింది. ఎవరికి? క్రీస్తు బ్రహ్మంకి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన కుంటోడికి కాళ్ళు ఇచ్చాడు, ఆయన గుడ్డోడికి చూపించాడు, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపి నడిపించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆయన చేయలేనటువంటి కార్యము ఏది కూడా ఆయన ముందు నిలబడలేకుండా పోయింది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ముందు తీసుకుని రాబడిన ఏ రోగి అయినా సరే ఆయన ప్రియులారా గమనించండి, స్వస్థపరచకుండా ఆయన వెనక్కి పంపించలేదు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ముందు తీసుకుని రాబడినటువంటి ఏ శవమైనా సరే ప్రియులారా ఆయన పైకి లేపకుండా పంపించలేదు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎవరిని ప్రేమించాడో వారిని ఆయన ఏం చేసినాడంటే మహిమపరిచాడంట ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మమును దేవుడు ప్రేమించాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమించాడు కనుకనే పిలిచాడు. ఆయన చూడండి, అక్కడ ఏమైనా జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఏం చేసినాడంటే ఆయనను ఎన్నుకున్నాడు కనుకనే పిలిచాడు కనుకనే ఆయన ఏం చేసినాడంటే నీతిమంతులుగా తీర్చాడు కనుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మహిమపరుస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఆ రెండవ రాకడలో దేవుడు మానవుడిగా మరలా తిరిగి మానవుడే దేవుడు అవుతున్నాడు ఇప్పుడు ఇక్కడ. అంటే ఆయన సంఘములో వస్తున్నాడు కాబట్టి. సంఘములో ఉన్నది ఎవరండి? అందరూ మనుషులే, మానవులే. సంఘములో ఉన్నది యేసుక్రీస్తు నామములో సంఘములో సమకూర్చబడిన వాళ్ళందరూ ఎవరు? మనుషులే. క్రీస్తు బ్రహ్మము కూడా ఒక మానవుడే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ యొక్క తన యొక్క సహోదరులలో ఆయన జ్యేష్ఠుడుగా ఉండుటకు దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడంట క్రీస్తు బ్రహ్మను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ముందుగానే ఆయన ఎన్నుకున్నాడు, ముందుగానే ఆయన తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకుని ప్రియులారా ఆ యొక్క శక్తి సామర్థ్యములతో ఆయనను అభిషేకించి ప్రియులారా
తన యొక్క ప్రత్యక్షతనంతా కూడా ఆయన ద్వారా ఆయన ఏం చేసుకున్నాడంటే బయలుపరుచుకున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు మానవుడుగా వచ్చినప్పుడు ఒక అపోస్తల కార్య గ్రంథము రాయబడింది. ఇప్పుడు మానవుడు దేవుడు అయ్యాడు. రెండవ రాకడలో మానవుడు దేవుడైనాడు. మొదటి రాకడలో దేవుడు మానవుడుగా వచ్చినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులను ఎన్నుకొని వారి ద్వారా సువార్తను ప్రకటింపజేసుకున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మానవుడు దేవుడు అవుతున్నాడు. ఈ మానవుడు దేవుడైన దాని గురించి దేవుడు ప్రియులారా 7 అపోస్తలులను ఆయన ఎన్నుకున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7 అపోస్తలులను ఆయన ఎన్నుకున్నాడు. మొదటి రాకడలో ఆ యొక్క యేసుక్రీస్తును ప్రకటించుటకు 12 మంది శిష్యులను ఆయన ప్రియులారా ఎలాగైతే ఎన్నుకున్నాడో అదే విధంగా దేవుడు మానవుడు అయినప్పుడు, మానవుడు దేవుడైనప్పుడు ఆయన మరలా 7 అపోస్తలులను ఆయన ఎన్నుకున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరి ఇప్పుడు ఒక అపోస్తల కార్య గ్రంథం రాయబడాలి. మానవుడే దేవుడు, మానవుడే దేవుడు, క్రీస్తు మినహామే దేవుడు, క్రీస్తు మినహామే రాజులకు రాజు, క్రీస్తు మినహామే ప్రభువులకు ప్రభు అని ప్రియులారా మరొక అపోస్తల కార్య గ్రంథము రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా రాయబడింది. అలా రాసిన ఆ గ్రంథము ఏది అని అంటే ప్రియులారా థామస్ గారు రాసిన గ్రంథం ఏది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 102 మెస్సయ్య. ఆమేన్. హల్లెలూయా. మరి ఇప్పుడు మరొక అపోస్తల కార్య గ్రంథం రాయబడాలి. అంటే మరొక అపోస్తల కార్య గ్రంథం రాయబడాలి అని అంటే, 3వ అపోస్తల కార్య గ్రంథం రాయబడాలని అంటే దేవుడు మరల పెళ్లి కుమార్తెలో తనను తాను ఏం చేసుకోవాలంటే బయలుపరచుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పెళ్లి కుమార్తెలో బయలుపరుచుకునేటప్పుడు మళ్ళీ పెళ్లి కుమార్తెలో జ్యేష్ఠుడిగా రావాలి కదా. ఆయన సంఘములో జ్యేష్ఠుడిగా వచ్చాడు. ఆ జ్యేష్ఠుడు ఎవరు? ప్రభు అయిన క్రీస్తు మినహాము. ఇప్పుడు సమకూర్చబడిన గింజలలో జ్యేష్ఠుడిగా ఎవరు ఉంటున్నారు? క్రీస్తు థామస్ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి క్రీస్తు థామస్ ద్వారా కార్యాలు జరిగినాయా అని మీరు చూస్తే ప్రియులారా గమనించండి. ఆయన జీవిత చరిత్ర క్రీస్తు థామస్ యొక్క పరిచర్యలో అద్భుతాలు జరిగాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అవి బహిరంగంగా కనబడాల. ఆమేన్. హల్లెలూయా. అందుకని క్రీస్తు థామస్ ఏం చెప్పినాడంటే ఇవి బహిరంగంగా కనబడే కార్యాలు కాదని చెప్పినాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు బహిరంగంగా కనబడ్డాయి. ఎందుకు కనబడ్డాయి? ఆయన పగటిపూట వచ్చినాడు కాబట్టి. యేసుక్రీస్తు సూర్యుడు ఉండగా పగలు వచ్చినాడు. ఆయన పరిచర్య ఎప్పుడు జరిగింది? పగలు జరిగింది. కనుకనే యేసుక్రీస్తు ఆయన పరిచర్య పగలు జరిగింది. కనుకనే ప్రజలు చూస్తూ ఉండగానే అక్కడ ఏం జరిగినాయంటే స్వస్థతలు జరిగాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చూడగలిగారు ఆ కార్యాలన్నింటిని కూడా. అదేవిధంగా క్రీస్తు బ్రహ్మ యొక్క పరిచర్య కూడా ఆయన ఎప్పుడు జరిగిన పరిచర్య అది అని అంటే సాయంకాల సమయంలో జరిగిన పరిచర్య ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క పరిచర్య. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు జరిగింది క్రీస్తు బ్రహ్మ యొక్క పరిచర్య? సాయంకాల సమయంలో. ఆయన సాయంకాలపు వెలుగుగా వచ్చాడు. ఆయన అంటే సూర్యుడు ఉండగానే వచ్చాడు. ఆయన అంటే సూర్యుడు ఉండగా ప్రియులారా గమనించండి, జరిగే పరిచర్య ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ప్రజలకు ఎలా ఉంటుందంటే కనబడతా ఉంటుంది. అందుకని బ్రహ్మం గారు భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు క్రీస్తువా అని అడిగారు. ఆయన ఎందుకు క్రీస్తువా అని అడిగారు? వరకనే అడగలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఒక స్త్రీ ఆయన అడిగింది. ఏమని అడిగింది? అయ్యా, ఇదిగో నిన్ను చూస్తుంటే అచ్చు యేసుక్రీస్తులాగే నాకు కనబడుతున్నావు. అసలు యేసుక్రీస్తుకి మీసాలు ఉంటాయి, గడ్డాలు ఉంటాయి, జుట్టు ఇక్కడ దాకా పెంచుకుంటాడు ఆయన. అవునా? ఎందుకని? ఆయన యూదుడు కాబట్టి యూదా యొక్క సాంప్రదాయంలో ఆయన ఉన్నాడు. మరి క్రీస్తు బ్రహ్మకి మీసాలు ఉన్నాయా? గడ్డం ఉంది ఆయనకి. మరి ఆయన ఆమె ఏమంటుంది? ఆ స్త్రీ ఏమంటుందంటే నిన్ను చూస్తుంటే అంతా యేసుక్రీస్తులాగే కనబడుతున్నావు నాకు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేన్ని బట్టి? ఆయన గుణ లక్షణాలను బట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేన్ని బట్టి ఆమె అంటుంది? ఆయన గడ్డాన్ని బట్టి కాదు, ఆయన మీసాలను బట్టి కాదు, ఆయన యొక్క వస్త్రాన్ని బట్టి కాదు. కానీ ప్రియులారా గమనించండి, ఆయన చేస్తున్నటువంటి కార్యాలు గుణలక్షణములను బట్టి. ఆ స్త్రీ అంటుంది, ఇదిగో నిన్ను చూస్తుంటే అంత క్రీస్తులాగే ఉన్నావు, యేసు క్రీస్తులాగే నాకు కనబడుతున్నావు, క్రీస్తుకు నీకు ఉన్న సంబంధం ఏంటి నాకు వివరించు అని ఆమె అడిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరి అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అది పూర్తిగా నిజమే, అది పూర్తిగా సత్యమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ అది సత్యమైతే నా వెనకాల మరొక ప్రవక్త వస్తాడు, ఆయన చెప్పేది మీరు వినండి అని చెప్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది సత్యమైతే? ఆమె చెప్పింది ఏమని? నువ్వు క్రీస్తువి, నీకు క్రీస్తుకు ఉన్న సంబంధం ఏంటి వివరించని అడిగినప్పుడు క్రీస్తు బ్రహ్మ అంటున్నాడు అది పూర్తిగా సత్యమే, కానీ అది సత్యమైతే నా వెనకాల మరొక ప్రవక్త వస్తాడు, కనుక మీరు ఆయన చెప్పేది వినండి. దానికి నేను ఏమేస్తున్నానంటే పునాది వేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ రాకడ జరిగింది అని చెప్పాలంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానాలు తీసుకునే చెప్పాలా. అందుకనే 1933లో ఫిబ్రవరి 28వ తారీఖున ఆయన బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ప్రియులారా ప్రజలందరూ చూస్తూ ఉండగా ఒక మేఘం అక్కడికి వచ్చింది, అగ్నిస్తంభం వచ్చింది అక్కడికి. ఎక్కడికి? ఓఫియో నది దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రజలందరూ నిలబడి ఉన్నారు. క్రీస్తు బ్రహ్మ ఆయన బాప్తిసాలు ఇస్తా ఉన్నాడు అక్కడ. ప్రజలందరూ చూస్తూ ఉండగానే అగ్నిస్తంభం సుడులు తిరుగుతూ వచ్చి ఆయన మీద నిలబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిలబడి ఆ మేఘంలో నుంచి ఒక స్వరం వినబడతా ఉంది. ఏమి వినబడుతుంది అంటే, మొదటి రాకడకు బాప్తిస్మం ఇచ్చు యోహాను పంపబడిన రీతిగా నా రెండవ రాకడకు నీ వర్తమానం ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా రెండవ రాకడకు నీ వర్తమానం ఉంటుంది. అందుకనే క్రీస్తు బ్రహ్మ చేసిన వర్తమానాల్లోనే క్రీస్తు థామస్ చదివి రెండవ రాకడ జరిగిందని బోధించినాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అవునండి. ఇప్పుడు మరొక అపోస్తుల కార్య గ్రంథము అని అంటే ప్రియులారా గమనించండి, అపోస్తుల కార్య గ్రంథం రాసింది ఒక్కడే, లూకా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 100 మంది రాయలా, 12 మంది రాయలేదు అక్కడ. వాళ్ళ పత్రికలు రాశారు, అది వేరే విషయం. పత్రికలు రాయటం వేరు. ప్రియులారా గమనించండి, ఆ యొక్క అపోస్తుల కార్య గ్రంథము రాయటము వేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు పత్రికలు రాశాడు, యోహాను పత్రికలు రాశాడు, పౌలు పత్రికలు రాశారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క యూదా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఒక పత్రిక రాశాడు. కనుక రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ వీళ్ళందరూ చేసిన కార్యాల గురించి ఒక లూకా గారు మాత్రమే రాశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగునే ఇప్పుడు క్రీస్తు బ్రహ్మ చేసిన కార్యాలన్నీ కూడా ప్రియులారా గమనించండి, రాసింది ఎవరనంటే క్రీస్తు థామసే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు. ఆల్రెడీ బ్రహ్మ గారి వర్తమానాల్లో అవి ఉన్నాయి. యేసుక్రీస్తు చేసిన పరిచర్యలో ప్రియులారా గమనించండి, అక్కడ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రియులారా గమనించండి. అక్కడ ఆ పరిచర్యలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా లూకా గారు చూపిస్తా ఉన్నాడు ఇక్కడ. మరి క్రీస్తు బ్రహ్మ చేసినటువంటి కార్యములు చూడండి, మరొక అపోస్తుల కార్యము గ్రంథము రాయబడుతుంది అనంటే చూడండి, ఈ యొక్క 7 దేవుని కుమారులు ఎవరైతే ఉంటున్నారో వారు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో ప్రియులారా మరలా ఆకాశాన్ని భూమిని తల్లకిందులు చేయబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది మరలా రాయబడుతున్నది. ఆమేన్. హల్లెలూయా. అది మరలా రాయబడుతున్నది. ఇప్పుడు చూడండి, క్రీస్తు థామస్సు ఆయన సమకూర్పులో ఆయన జ్యేష్ఠుడుగా వచ్చాడు. మరి ఆయన కార్యాలు
ప్రియులారా ఉన్నాయా అని అంటే ఆయన కార్యాలు కూడా ఉన్నాయి. మరి ఆయన ఏం గొప్ప కార్యాలు చేశాడు అని అంటే ఆయన అన్నిటికంటే గొప్ప కార్యం చేశాడు. క్రీస్తు థామస్ ఏమిటి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే 7 ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరిచినాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7 ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరిచినాడు ఆయన. ఆకాశం ఇదిగో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు కూడా ప్రియులారా బ్రహ్మం గారు ఏ విషయాలైతే విడిచిపెట్టిన ప్రతి మర్మాన్ని కూడా మరలా తిరిగి బోధించిన వ్యక్తి థామస్ గారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమకూర్పులో ఆయన ప్రియులారా గమనించండి, ఆయన ఏం చేయబోతున్నాడంటే ఇదిగో అనేకమైనటువంటి సమకూర్పులు ఆయన జ్యేష్ఠుడుగా వచ్చి ప్రియులారా 7 ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరిచినాడు. వధువును వధువు కొనిపోబడడానికి కావలసినటువంటి విశ్వాసాన్ని ఆయన ఏం చేసినాడంటే బయలుపరిచినాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీనికి అంతటికీ ప్రియులారా గమనించండి, ఒక సంబంధం లేని వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే గమనించి మరొక అపోస్తల కార్య గ్రంథములు రాయబోతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకాకు 12 మంది శిష్యులకు ఎటువంటి సంబంధము లేదు. లూకా ఒక అన్యుడు, ఆయన యూదుడు కాదు. కనుక ఇప్పుడు దేవుడు ఈ పరిచర్యను మనం చేస్తున్న ఈ పరిచర్య ఏదైతే ఉందో దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీనిని గమనిస్తూ ఉంటారు ఎవరో ఒకరు. లూకా గమనించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, లూకా గమనించాడు కనుకనే ఆ సువార్తలలో స్థానం కల్పించాడు దేవుడు ఆయనకు. ఆమేన్. హల్లెలూయా. అతను యూదుడు కాకపోయినప్పటికీ అన్యుడైనప్పటికీ యూదులతో సమాంతరంగా ఆయనకి ఏం కల్పించాడంటే స్థానం కల్పించాడు దేవుడు లూకాకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగునే ప్రియులారా గమనించండి, మరొక అపోస్తల కార్య గ్రంథం రాయడానికి దేవుడు ఖచ్చితంగా ఎవరో ఒకరిని ఆయన మరల చివరి దినాల్లో లేపుతాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది వధువు అయితే రాయదు. ఎందుకు వధువు రాయదనంటే వధువే క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో కార్యాలు చేస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7 దేవుని కుమారులు ఎవరైతే ఉన్నారో వారు వాక్యమును బోధించి వధువును పూర్తిగా ఆమె ఎత్తబడటానికి తీసుకొని రావాల్సినటువంటి ఆ విశ్వాసం ఎంతైతే ఉన్నదో అదంతా కూడా ప్రియులారా దేవుని యొక్క వాక్యము ద్వారా ఆమెకు బయలుపరిచినప్పుడు ఆమె దానిని తీసుకుని పూర్తిగా ఏం చేయబడుతుందంటే ఎత్తబడేటువంటి విశ్వాసములోకి ఆమె నడిపించబడతా ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కేవలము తొలకరి వర్షము మాత్రమే ప్రియులారా గమనించండి ఆ యొక్క కుమ్మరించబడింది, కానీ కడవర వర్షం ఇంకా కుమ్మరించబడలేదు. ఈ కడవర వర్షము కుమ్మరించబడినప్పుడు ప్రియులారా ఆ రోజు ఏ కార్యాలైతే జరిగినాయో మరలా తిరిగి అవే కార్యములు మరలా మన మధ్యలో జరుగుతూ ఉన్నాయి. అదే ఆయన చెప్తున్నాడు, క్రీస్తు ఆయన చెప్తున్నాడు, చరిత్ర మరలా పునరావృతం జరగబోతున్నది. ఆమేన్. హల్లెలూయా. చరిత్ర మరలా పునరావృతం అంటే చరిత్ర అంటే గతంలో జరిగిందని చరిత్ర అంటారు. గతంలో ఏదైతే జరిగిందో ఆ జరిగిన దానినే మరలా దేవుడు ఏం చేయబోతున్నాడంటే పునరావృతము తిరిగి మరలా దానినే చేయబోతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అక్కడ చరిత్రలో ఒక అపోస్తల కార్య గ్రంథము రాయబడింది. మరలా దేవుడు ఇదిగో మరొక అపోస్తల కార్య గ్రంథమును ఆయన ఏం చేయబోతున్నాడంటే రాయబోతున్నాడు. అది చరిత్ర మరలా ఏం చేయబోతుందంటే పునరావృతం అవుతా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రియులారా గమనించండి, ఆయన మారని దేవుడు. ఆయన మొదట ఏ కార్యమునైతే ఆయన ఎన్నుకుంటాడో చివరి దినము వచ్చే వరకు కూడా దేవుడు మరలా అదే కార్యములను ఆయన చేస్తాడు. ఆయన మారని దేవుడు. ఆయన కార్యములకు ఆ మార్పు ఉండవు. దేవుడు తన శరీరాన్ని మార్చుకున్నా లేదా తన పేరును మార్చుకున్నప్పటికీ ఆయన తన గుణలక్షణములు మాత్రము ఎన్నడూ మారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన యొక్క గుణలక్షణములు ఎన్నడూ మారు.
దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శరీరం మారచ్చు, పేరు మారిపోవచ్చు, కానీ దేవుని యొక్క గుణలక్షణములు మాత్రము ఎన్నడూ మారవు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడంటే పెళ్లి కుమార్తెలో తనను తాను ఆయన బయలుపరుచుకుంటున్నాడు. పెళ్లి కుమార్తె అంటే సజీవముగా ఉండే పెళ్లి కుమార్తె. 700 మంది ఈ యొక్క భూమి మీదకి రాబోతా ఉన్నారు. దేవుడు మరలా ప్రియులారా గమనించండి, ఆ 700 మందిలో ద్వారానే ఆయన తనను తాను ఏం చేయబోతున్నాడంటే బయలుపరచుకోబోతున్నాడు. ఆ 700 మందిలో నీవు నేను ఉంటే దేవుడి కార్యాలు మనం చేయగలుగుతాం. మనం ఏ కార్యాలైతే చేస్తున్నామో ప్రియులారా గమనించండి, అదే కార్యాలు మళ్ళీ తిరిగి చరిత్రలో రాయబడతాయి. అదే అపోస్తుల కార్యగ్రంథము. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ 700 మంది క్రీస్తులు భూమి మీదకి వచ్చిన తర్వాత వారు చేసే పరిచయం ఏమిటంటే క్రీస్తు థామస్ గురించే మాట్లాడతారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు బ్రహ్నాము గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుంది? 700 మంది క్రీస్తులు ఎప్పుడు రాబోతున్నారంటే ప్రియులారా 1000 ఏళ్ల పరిపాలనకు చివరి వస్తారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని అంటే ఇప్పుడు మనము 7వ ముద్రలో ఉన్నాం. ఎక్కడ ఉన్నామండి? 7వ ముద్రలో ఉన్నాం. 7వ ముద్ర ఇంకా ముగించబడలా, పూర్తి కాలేదు. ఆమేన్. హల్లెలూయా. 7వ దినమే 7వ ముద్రగా ఉంది. కనుక ఇప్పుడు మనము ఎక్కడున్నామనంటే ఈ 7వ ముద్ర ఎప్పుడు ప్రారంభమైంది అనంటే సాయంకాల సమయం నుంచి ప్రారంభమైంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సాయంకాల సమయంలో ఎవరితో ప్రారంభమైంది అంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్నాముతో అది ప్రారంభమైంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అది ప్రారంభమయ్యి దాని సమయం ఎంత అంటే 1000 సంవత్సరములో. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక దినము ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరములు. 1000 సంవత్సరములు ఒక దినముతో సమానము. పరలోక సమయము ఒక దినమే. ఆ పరలోక సమయము ఒక దినమైతే అది భూమి మీద 1000 సంవత్సరములు. భూమి మీద 1000 సంవత్సరములు అయితే అది పరలోకములో ఒక దినమే. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఈ యొక్క 7వ దినములో ఉన్నాం. మనం 7వ దినములో మనం కొనసాగుతున్నాం. అంటే 7వ ముద్రలో మనం కొనసాగుతా ఉన్నాం. ఈ 7వ ముద్రకు ముగింపు ఉంది. ఆ ముగింపులో 700 మంది క్రీస్తులు వస్తారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు ఎప్పుడు కూడా ముగింపులోనే ఉంటున్నాడు. చూడండి, ధర్మశాస్త్రము యుగము ముగించబడే ముందు యేసుక్రీస్తు వచ్చాడు. ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన. పాత నిబంధన ఎక్కడ ప్రారంభమైంది? ఆది కాండం నుండి ప్రారంభమైంది. ఎక్కడ ముగించబడుతుంది? మలాకీతో ముగించబడుతుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఒక వారధిగా ఆయన పాత నిబంధనను ముగిస్తూ ఆయన ఏం చేసినాడంటే ఒక కొత్త నిబంధనను ఆయన ఏం చేసినాడంటే ప్రారంభించాడు యేసుక్రీస్తు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అది 4000 యొక్క ముగింపులో క్రీస్తు వచ్చి ఏం చేసినాడంటే ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క యుగాన్ని ఏం చేసినాడంటే ముగించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ కాలాన్ని ముగించాడు ఆయన. తర్వాత మరలా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్నాము వచ్చి సంఘము యొక్క కాలాన్ని ఏం చేసినాడంటే ముగించేశాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకని? ముద్రలు ఎప్పుడైతే తెరవబడుతున్నాయో ఆ ముద్రలు తెరవబడిన వెంటనే 7 సంఘ కాలముల యొక్క కాలము ముగించబడుతుంది అని చెప్పినాడు ఆయన. ముద్రలు ఎప్పుడైతే తెరవబడుతున్నాయో అప్పుడు 7 సంఘ కాలాలు పూర్తి అయిపోతాయి. ఇప్పుడు 7 సంఘ కాలాలు పూర్తి అయిపోయినాయి. ముద్రలు తెరవబడ్డాయి. సంఘం యొక్క పని కూడా పూర్తి అయింది. ముద్రలు ఎప్పుడైతే తెరవబడుతున్నాయో అప్పుడు సంఘము కూడా దాని యొక్క స్థితి కూడా అది ఏమైపోతుంది అంటే కోల్పోతున్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం ఉన్నది ప్రియులారా చూడండి, ఎప్పుడున్నాము? ఏ దినములో ఉన్నామంటే 7వ దినములో ఉన్నాం. 7వ దినములో ఉన్నామంటే
ఏడవ ముద్రలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏడవ ముద్రలో ఎక్కడున్నామనంటే ప్రియులారా చూడండి, ఉదయకాలానికి ప్రియులారా అర్ధరాత్రికి మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా త్వరలో ఆయన సూర్యుడు ఉదయించే సమయానికి మనం రాబోతాం. అప్పుడు వస్తారు 700 మంది క్రీస్తులు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వస్తారు, ఉదయకాలంలో వస్తారు. వాళ్ళు నీతి సూర్యుని యొక్క వెలుగులో వస్తారు. వాళ్ళు ఆ వెలుగులో వచ్చి ప్రియులారా గమనించండి, ఓ క్రీస్తు బ్రహ్మ యొక్క పరిచయం ఏమిటో, మరలా క్రీస్తు థామస్ యొక్క పరిచయం ఏమిటో పూర్తిగా ఈ ప్రపంచానికి ప్రియులారా వాళ్ళ ద్వారా బయటకు వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు ప్రియులారా అప్పుడు సువర్ణ అక్షరాలతో మరలా తిరిగి రాయబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం రాయబడుతుంది అంటే మరొక అపోస్తుల కార్యగ్రంథము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, బ్రహ్మ గారి పేరు బైబిల్లో ఉందా, థామస్ గారి పేరు బైబిల్లో ఉందా అని ఈ రోజున అడుగుతున్నారు. అసలు బైబిల్ రాయడమే ఇంకా పూర్తిగా మీకు అర్థమవుతుందా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా పూర్తి చేయలే. ఇది కూడా రాయాల్సి ఉంది. ఇంకా ఏం రాయాలి? క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు, ప్రకటన గ్రంథం 23వ అధ్యాయం రాయాలంట. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథం 23వ అధ్యాయం ఎవరు రాస్తారు? ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరు రాశారు? యోహాన్ రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాన్ ఎవరు? ఒక నిజమైన వధువుకి సూచనగా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. లూకా కూడా వధువుకే సూచన. ఆమేన్. హల్లెలూయా. కానీ లూకా అన్యుడు, యోహాను యూదుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యోహాను ప్రకటన గ్రంథాన్ని రాస్తే అన్యుడైన లూకా అపోస్తుల కార్య గ్రంథాన్ని రాశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇప్పుడు ప్రకటన గ్రంథం 23వ అధ్యాయం రాయాలనంటే ప్రియులారా మరలా దేవుడు వధువు చేతనే రాయిపిస్తాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్య గ్రంథమును దేవుడు ఎవరి చేత అయితే ఆయన ఆ చివరి దినాల్లో పంపించబోతున్నాడో వారి ద్వారానే ఆయన రాయిపించబోతున్నాడు. నేనైతే వధువే రాస్తుంది అనుకుంటున్నా. కానీ ప్రియులరా చూడండి, ఎందుకు అని అంటే చివరి దినాల్లో ప్రియులరా దేవుడు ఆ 700 మందిలో ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటున్నాడో వారి చేత ఖచ్చితంగా రాయిపిస్తాడని నేను అది కేవలం నా ఉద్దేశం మాత్రమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా గమనించండి, దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా వారి ద్వారా పరిచయం ఆయన ఏం చేస్తాడంటే రుజువు చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనము చేస్తున్న ఈ పరిచయం అంతా కూడా మరొక అపోస్తుల కార్య గ్రంథంలో రాయబడతా ఉంటుంది. మనం ఈరోజు చేస్తున్న ఈ పరిచయం ఏదైతే ఉన్నదో ఆ పరిచయం అంతా కూడా ప్రకటన గ్రంథము 23వ అధ్యాయంలో రాయబడతా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఎక్కడెక్కడ సువార్త చేస్తున్నాం. ఒకవేళ అది మనం మనుషులకు తెలియకుండా ఉండొచ్చు, కానీ దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడు చూస్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూపించి ఏం చేపిస్తాడు? ప్రియులారా ఆ గ్రంథాన్ని రాయిపిస్తాడు ఆయన. అపోస్తుల కార్యములు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఈ అపోస్తుల కార్య గ్రంథం గురించి క్రీస్తు బ్రహ్మ ఇంకా అనేకమైన దాంట్లో ఆయన బోధిస్తా ఉన్నాడు. చూడండి, ఆయన మొదటిగా దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపడెను అనే సందేశంలో కూడా ఆయన మరొక అపోస్తుల కార్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ చూడండి, గుమ్మడికాయలో జీవమును తీసి పియర్ పండులో ఉంచిన ఎడల అది గుమ్మడికాయలానే కాయను. వారి ఫలమును బట్టి వారిని మీరు తెలుసుకుందరు. మీరు ఒక ద్రాక్షావళిని తీసుకునండి, అది ముందుగా ద్రాక్షావళినే ఫలించును.
దాని మీద నిమ్మ కొమ్మలను అంటుకట్టిన ఎడలా నిమ్మకాయలు కాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ద్రాక్ష చెట్టుకి ఒక నిమ్మ కొమ్మను తీసుకుని వెళితే అంటుకడితే ఏ కాయలు కాస్తుందంట? నిమ్మకాయలే కాస్తుందంట, ద్రాక్ష కాయలు కాయదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, నిమ్మకాయలే కాయను. యాపిల్ కొమ్మను అంటుకట్టిన ఎడల యాపిల్ పండ్లే కాయను. అంటుకట్టబడిన కొమ్మ జీవమే దానిలో కనిపించును. ఏ కొమ్మ అయితే మనం ఆ యొక్క మొక్కకి అంటుకడతా ఉన్నామో ఆ యొక్క అంటుకట్టబడినటువంటి కొమ్మ ఏదైతే ఉందో ఆ కొమ్మలో ఉన్న జీవమునే అది కాయగా ఉత్పత్తి చేస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రతి శాఖ దానినే జీవమును కలిగి ఉంటుందంట, ప్రతి సంఘ శాఖ కూడా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రతి సంఘ శాఖ దాని జీవమును ఫలించుచున్నది, కానీ అది అసలు ద్రాక్ష వలె అయినచో ఎప్పుడునూ ఆ ముందు ఫలములనే ఫలించును. ఒకవేళ నిజంగా అది ద్రాక్ష చెట్టే అనుకో, అది ముందుగా ఏ ఫలాలు ఫలిస్తుంది? ద్రాక్ష ఫలాలనే ఫలిస్తుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగునే మనము కూడా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం? యేసు క్రీస్తు యొక్క జీవమును విశ్వాసుల శరీరములో ఉంచినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు యొక్క జీవమును ఎక్కడ ఉంచుతున్నాడంట? ఆయన విశ్వాసులలో. విశ్వాసులలో అంటే సంఘములో. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఉంచినప్పుడు ఆ ఫలములనే తిరిగి ఫలించును. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఫలములనేది తిరిగి ఫలించును. దాని వలన మరొక అపోస్తల కార్య గ్రంథము రాయబడుతుంది. నా భావమును గ్రహించారా? దాని నుండి మీరు దూరముగా పోలేరు. ఇది నీలో ఉన్న క్రీస్తు జీవము, పరిశుద్ధాత్మ ద్వారా అది నీలోనికి ఎక్కించబడి ఉన్నది. నీ ద్వారా ఆ జీవము వచ్చును. ఏ జీవం వస్తుంది? ఏ జీవం వస్తుంది? క్రీస్తు యొక్క జీవము. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ క్రీస్తు యొక్క జీవము మనలో ఉంది అంటే ఆ యొక్క క్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనం ఏం చేస్తున్నామంటే ఉత్పత్తి చేస్తాము. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక ద్రాక్ష చెట్టు, అది ద్రాక్ష చెట్టు ఆ జీవము కలిగి ఉన్నప్పుడు ఆ ద్రాక్ష కాయలనే అది ఫలిస్తుంది. అలాగుననే క్రీస్తులో ఉన్న జీవము మనలో ఉంటే, క్రీస్తులో ఉన్నటువంటి శక్తి సామర్థ్యము మనలో ఎక్కించబడితే ఆ యొక్క ఫలాలనే మనము ఫలిస్తాము. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే క్రీస్తు ఏం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు అది చేయలేవు, అందులో చేరలేవు. ఆ చెట్టు ప్రతి సంవత్సరము ముసలి అయినప్పుడు కొత్త కొమ్మ వేయును, అది నారింజను కాయనని అతడు చెప్పాను. ఎందుకనగా అంటుకట్టబడినటువంటి కొమ్మను బట్టి కాయలు వచ్చును. మనము క్రైస్తవము అను పేరు క్రింద ఆయనలో సభ్యులుగా చేరవలనని ప్రయత్నించుచున్నాము. మనము పుల్లని చెట్టు ఫలముల వలె ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మామూలుగా చెప్పుచున్నాము, క్రైస్తవ సంఘము ఆ విధముగా ఉన్నది. ద్రాక్షవల్లిలో నుండి వచ్చిన ఫలములు ఆ మొదటి ద్రాక్షవల్లినే పోలియుండును. ఆ విధముగానే మరొక అపోస్తుల కార్య గ్రంథము రాయబడుతున్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఈ విధంగా మనం చూస్తే ప్రియులారా, ఆయన దేవుని మర్మమై ఉన్న క్రీస్తునందు బయలుపడెను అనే సందేశంలో ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ప్రియులారా, దేవదూషణకరమైన నామములు అనే సందేశంలో చెప్పాడు. ప్రియులారా గమనించండి, దీనిని నీవు నమ్ముతున్నావా అనే సందేశంలో మాట్లాడుతున్నాడు. ముంచుకొస్తున్న తుఫాను. ఆమేన్. హల్లెలూయా. ముంచుకొస్తున్న తుఫాను అనే సందేశంలో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూస్తే 2వ ముద్రలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
కనుక ప్రియులారా, ఈ యొక్క మరొక అపోస్తుల కార్య గ్రంథం అనేది ప్రియులారా ఉన్నది, అది రాయబడతా ఉన్నది, రాయబడుద్ది అని అంటే దేవుడు మరలా ఈ చివరి కాలంలో ఒక లోకాన్ని దేవుడు లేపబోతున్నాడు. ఆయన దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకాకు ప్రియులారా యూదులకి ఎటువంటి సంబంధం లేదు. లోక యూదుడు కాదు, అతడు ఒక అన్యుడు, అతడు ఒక వృత్తి డాక్టరు. ఆయన 84 సంవత్సరాలు బతికాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఏ సంబంధం లేనటువంటి వ్యక్తిని దేవుడు తీసుకొని అపోస్తుల కార్య గ్రంథాన్ని రాశాడు. ఈ చివరి దినాల్లో దేవుడు మరలా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కార్యములు, అదేవిధంగా క్రీస్తు తామసు చేసినటువంటి పరిచర్య ఏదైతే ఉన్నదో దేవుడు మరలా ఆ పరిచర్యలన్నిటిని కూడా ఆయన రాయించబోతున్నాడు. ఎలా రాయించబోతున్నాడంటే సువర్ణపు అక్షరాలతో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ చెప్పాడు, ఆయన ప్రకటన గ్రంథము 23వ అధ్యాయము సువర్ణపు అక్షరాలతోనే రాయబడుతుందంట. ఎందుకనంటే అందులో ఉండేది బ్రహ్మ గారే పేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియులారా గమనించండి, ఇప్పుడు బ్రహ్మ గారు పేరు బైబిల్లో ఉందా అంటే ప్రియులారా అది రాయబడలా, కానీ రాయబడుతుంది. బైబిల్కి ఇంకా ముగింపు అవ్వలేదు, బైబిల్ ఇంకా మరలా రాయబడుతుంది. ఎందుకు అని అంటే చూడండి, యోహాను సువార్తలు అనుకుంటాం. చూడండి ఆఖరి అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం మనం చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథమునకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. కనుక ఇంకా రాయవలసి ఉందని యోహాను చెప్తున్నాడు ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా రాయవలసి ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ అలా రాయబడవలసింది రాస్తే ఆకాశము భూలోకము చాలదని చెప్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు మనకు సరిపడినంత గ్రంథం మనకి ఇచ్చాడు ఆయన. అయితే ఇంకా 2 గ్రంథాలు రాయబడిసి ఉన్నాయి. అపోస్తుల కార్య గ్రంథము రాయబడవలసి ఉన్నది. ప్రియులారా ప్రకటన గ్రంథము 23వ అధ్యాయము రాయబడవలసి ఉన్నది. ఇవి రాసినప్పుడు ప్రియులారా దేవుడు ప్రియులారా సమస్తమును కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ముగించేస్తున్నాడు ఆయన. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరొక అపోస్తుల కార్య గ్రంథము ఎందుకు రాయబడుతుంది అనంటే మానవుడే దేవుడు అని చెప్పడానికి. దేవుడు మానవుడుగా వచ్చినప్పుడు ఒక అపోస్తుల కార్య గ్రంథము రాయబడింది. మరలా ఇప్పుడు మానవుడే దేవుడు అని చెప్పడానికి మరొక అపోస్తుల కార్య గ్రంథము రాయబడుతుంది. ప్రకటన గ్రంథము 23వ అధ్యాయము రాయబడుతున్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు ఆ లోకాన్ని లేపినట్టు దేవుడు ఈ చివరి దినాల్లో మరొక గ్రంథకర్తను ఆయన లేపబోతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరొక గ్రంథకర్తను ఆయన లేపి మరలా రాయిపించబోతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మనం రాసే గ్రంథాలు కాదు అవి, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయిపించేటువంటి గ్రంథం అది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటి వరకు రాసిన ప్రతి ఒక్కరు కూడా అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వారికి ఏదైతే చూపించాడో, వారు ఏదైతే చూచారో, వారి జీవితంలో ఏదైతే జరిగిందో అలా రాయబడిన గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అపోస్తుల కార్య గ్రంథము ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో అది రాయబడుతున్నది. చూడండి, మానవుడే దేవుడని రాయబడబోతున్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది పరిశుద్ధ గ్రంథంలో లేదు. మానవుడే దేవుడు మానవుడుగా వచ్చినట్టు వాక్యంలో రాయబడింది. కానీ మానవుడే దేవుడని ఇంకా రాయబడలేదు. కానీ దానికి సూచనలు, గుర్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కానీ ప్రియులారా దాన్ని దేవుడు రేపు క్లియర్గా రాయించబోతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రజలకు దేవుడు తెలియజేసే విధంగా దేవుడు రాయబోతున్నాడు ఆయన.
ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరొక అపోస్తుల కార్య గ్రంథమును ఆయన రాయించబోతున్నాడు. మరొక ప్రకటన గ్రంథము 23వ అధ్యాయాన్ని ఆయన రాయించబోతున్నాడు. కనుక దానికోసము ప్రియులారా, అందులో మన పేర్లు ఉన్నారు. చూడండి, అపోస్తుల కార్య గ్రంథం రాసినప్పుడు అక్కడ పేతురు, యోహాను, లోక ఏం రాశాడు? అందరి పేర్లు రాశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు రాశాడు లోక. ఆ యొక్క మేడగదిలో ఉన్నప్పుడు వారందరి పేర్లు రాశాడు లోక. ఆమేన్, హల్లెలూయా. మరలా మన పేర్లు రాయబడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క అపోస్తుల కార్య గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూడండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 24 అధ్యాయాలు ఉంటాయి. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 28 అధ్యాయాలు ఉన్నాయి. చూడండి, ఈ 28 అధ్యాయాల్లో రేపు మరొక అపోస్తుల కార్యంలో 30 అధ్యాయాలుగా తీర్చిదిద్దబడతా ఉంటుంది. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియులారా, గ్రంథానికి అధ్యాయాలు మారుతూ వస్తాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అపోస్తుల కార్య గ్రంథములో ఎవరి పేర్లు రాయబడుతున్నాయంటే మన పేర్లన్నీ కూడా లిఖితం చేయబడతాయి. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎక్కడెక్కడైతే తిరిగారో, ఎవరెవరికైతే వాక్యం చెప్పారో క్రీస్తు బ్రహ్మాం గురించి, రెండవ అక్కడ జరిగింది క్రీస్తు థామస్ యొక్క పరిచర్య గురించి, అవన్నీ కూడా దేవుడు ఒక వ్యక్తిని లేపి వాళ్ళకి చూపిస్తాడు. ఆయనకి చూపిస్తాడు ఎవరెవరు తిరిగారో, ఎవరెవరు సువార్త ప్రకటించారు, ఎక్కడెక్కడ ఏమేమి అద్భుతాలు జరిగినాయి, ఇవన్నీ కూడా ప్రియులారా ఆ వ్యక్తికి చూపించినప్పుడు ఆ వ్యక్తి రాస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏదో క్రీస్తు బ్రహ్మామును నమ్మామంటే సరిపోదు. దానికోసం జీవించాలి, దానికోసం మనం నిలబడాలి, దాని గురించి మనం బోధించాలి, దాని గురించే మనం ప్రయత్నం చేయాలి ముందుకు తీసుకుని వెళ్ళడానికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా జీవించి మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచిన వాడిని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచిన వాడిని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా నాయన ఈ మధ్యాహ్న సమయంలో నాయన మరొక అపోస్తుల కార్య గ్రంథము నాయన రాయబడుతుందని నీ యొక్క వర్తమానంలో మీరు బోధించారు ప్రభువా. ఓ ఏ వాక్యమును బట్టి నాయన, ఓ లూకా సువార్త ఆ యొక్క 17:26 నుంచి 30 వచ్చినాడు ప్రభువా. యోహాను సువార్త 16వ అధ్యాయము నాయన 24, యెషయా గ్రంథము 61 నాయన, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ప్రకారం ప్రభువా, నువ్వు మరలా తిరిగి మానవుడిగానే నీ రెండవ రాకడ సమయంలో రాబోతున్నావని నీ వాక్యము ద్వారా నాయన మీరు మాకు బయలుపరిచిన. నీ రెండవ రాకడ సమయంలో నువ్వు మరలా తిరిగి మానవుడుగా వచ్చినప్పుడు మరొక అపోస్తుల కార్య గ్రంథం రాయబడుతుందని నువ్వు బోధించావు ప్రభువా. నిశ్చయంగా నాయన ఆ సమయంలో మేము జీవిస్తున్నాం ప్రభువా. ఆ సమయంలోనికి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఓ నాయన, అదిగో నా తండ్రి, మేము ఇక్కడ చిన్న మందగా కూడుకుని ఉన్నాం ప్రభువా. నీ వాక్యంలో రాయబడింది, ఓ చిన్న మంద భయపడకమని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నాయన మేము భయపడక నాయన మా ఆత్మీయ జీవితంలో నాయన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభువా, వాటన్నిటిని కూడా ప్రభువా నీ వాక్యం ద్వారా జయిస్తూ మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. ఈ ఫోన్ కాన్ఫరెన్స్లో వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డల ప్రభువా, ఓ కృపాల్ బ్రదర్ కుటుంబాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్ని విషయాలు నీ కృపను దాయించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails.
Crash Branham never fails in thee. Hallelujah. Hallelujah. Crash Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము. నా అంతరము సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడున్న ప్రతి బిడ్డకును, ఈ ప్రపంచములో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.